ప్రేమ అంటే ఇంత అందంగా ఉంటుందా? ఒక మణిరత్నం గారి సినిమా చూసినట్లయితే ఉంది నాకు. హలో గైస్ వెల్కమ్ టు ద మూవీ ఆఫ్ ఫేమ్ వసంతాలు యాక్టెడ్ బై అనంకిత. మీరు గనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరిదాకా చూడండి. మూవీ రివ్యూ లేకపోతే మూవీ అయితే చాలా బాగుంది గైస్. ప్రేమ అనేది దైవత్వం అని చాలా బాగా చూపించారు. ఒక ఇంటిమేట్ సీన్ కూడా లేకుండా ప్రేమ అంటే ఇది అని చూపించాడు. అనంకిత సనీల్ కుమార్ ని ఓన్లీ గ్లామరస్ గా కాదు, ఒక పవర్ఫుల్ అమ్మాయిగా చూపించారు. అమ్మాయికి ఒక ఫైట్ సీన్ ఉంటది. ఆ సీన్ లో ఒక అమ్మాయిగా కాదు, ఒక అమ్మోర్లా కనిపించింది ఏమైతే నాకు. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. ఒక ఇండిపెండెంట్ అమ్మాయి ఎలా బతకాలి అనేది చెప్తుంది. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది చూపిస్తారు. అక్షరం విలువ ఏంటో చెప్తారు. అండ్ కొన్ని మాటలకు అయితే ఒళ్ళు పులకరిస్తుంది. కొన్ని డైలాగ్స్ అంత హైప్ ఇస్తాయి. యాక్షన్ సీన్స్ ఏముండవు కదండి, అందుకే డైలాగ్స్ తో అయితే హైప్ తెప్పిస్తారు. పరిచయం ఇలా ఆ పాట మాత్రం ఒక రేంజ్ లో ఉంటది. చాలా బాగుంటది పాట అయితే. సిచ్యువేషన్ తగ్గట్టు ఆ పాట వింటుంటే బాబా చాలా బాగుంటది. ఓన్లీ యాక్షన్ మూవీస్నే కాదు, ఇలాంటి మూవీస్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. నేను ఇవాళ ఫస్ట్ షోకి వెళ్ళాను, ఒక 15 మంది మాత్రమే వచ్చారు. మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వాలి, ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అండ్ అవుతుంది కూడా. ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేస్తే డైరెక్టర్స్ ఇలాంటి మూవీస్ తీస్తే కూడా చూస్తారు అనే ధైర్యంతో ఇలాంటి కథలు అయితే రాసుకొని తీస్తారు. ఓవరాల్ గా మూవీకి అయితే నేను 3.4 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది మూవీ, హిట్ మూవీ. యాక్టింగ్ అయితే కుమ్మేశారు అందరూ యాక్టర్స్ అందరూ. మెయిన్ గా అనంకిత గారు ఇప్పుడు ఎప్పుడో ఇంత పవర్ఫుల్ రోల్ అరుంధతిలో చూసాం. దాని తర్వాత అయితే ఇదే. దాని తర్వాత 8 వసంతాల మూవీలో అనంకిత దగ్గరే చూసాను నేను. మూవీ అయితే చాలా బాగుంది గైస్. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. నేనైతే చాలా కొత్తగా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.